మిమ్మల్ని తక్కువ చేసేవాళ్లకి ఎలా బుద్ధి చెప్పాలో ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. ఒక చిన్న మడుగులో కొన్ని కప్పలు నివసించేవి. ఒకరోజు అక్కడికొక అందమైన రాజహంస వచ్చి వాలింది. అది చాలా ప్రశాంతంగా నీటిలో ఈదుతూ ఉంటే కప్పలు దాన్ని చూసి ఎగతాళి చేయడం మొదలుపెట్టాయి. చూడు, దానికసలు శబ్దమే చేయరాదు, మనలాగా గట్టిగా అరుస్తూ ఆనందించలేదు, ఎంత విచిత్రంగా ఉందో అంటూ తమ ఇష్టం వచ్చినట్లు విమర్శించాయి. రాజహంస వాటి మాటలకు కోపగించుకోలేదు, వాదనకు దిగి తన సమయాన్ని వృధా చేసుకోలేదు. బురదలో ఉండే కప్పలతో గొడవపడటం అనవసరమని భావించింది. ఒక్కసారిగా తన పెద్ద రెక్కలు చాచి ఆ చిన్న మడుగును వదిలి విశాలమైన ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఎంతో ఎత్తులో రాజసంగా మేఘాలవైపు ఎగురుతున్న ఆ హంసను చూసి కప్పలు ఆశ్చర్యపోయాయి. ఆ ఆకాశం, ఆ ఎత్తు తమకు ఎప్పటికీ సాధ్యం కాదని తెలుసుకుని తమలో తాము సర్దుకొని నిశ్శబ్దంగా ఉండిపోయాయి. నీతి: నీ లక్ష్యం ఉన్నతంగా ఉన్నప్పుడు అనవసరమైన విమర్శలను పట్టించుకోకు. నీ స్థాయిని పెంచుకుంటూ నువ్వు ముందుకు వెళ్తుంటే నిన్ను విమర్శించేవారు నీ ఎత్తుకు చేరుకోలేక వారంతట వారే ఆగిపోతారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మినీ కథలు తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.